మంచిది ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతకుముందు వారం మనం ధ్యానం చేసుకున్నటువంటి వాక్యం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రైట్. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూస్తే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. చాలు. తర్వాత 4:16 చూస్తే ఎస్తేరు గారు చెప్తున్నారు, నీవు పోయి షూషనునందు ఉన్న యూదులందరినీ నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి అంది. ఆ తర్వాత ఆమె ఉపవాసం ఉంది, ఆమె చెలికత్తులు కూడా ఉపవాసం ఉన్నారు. వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన తర్వాత ఏం జరిగిందని అంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఎస్తేరు ఆవరణము నిలబడి ఉండడు చూడగా ఆమె యందు అతనికి ఏం పుట్టిందంటండి, తన దండమును చూపించాడు, చాలా ప్రేమగా మాట్లాడాడని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ప్రియులరా, మనం గనక ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతాడు దేవుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో అనేక అంశాల కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వృధాగా పోదని, మనం అనేకుల కొరకు అనేక అంశాల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడు నన్ను మీ సిలువ చెట్టును మరుగుపరిచి మీ ఉన్నతమైన ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం మాతో మాట్లాడి, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం పోయిన వారం కాక అంతకు ముందు వారం ఒక 4 మాటలు అనుకుంటా ధ్యానం చేసుకున్నాం. ఒక వ్యక్తి మీదకి దేవుని దయ వస్తే, చాలామంది అంటుంటారు, నాకు దేవుని దయ వలన ఒక బండి కొనుక్కున్నానండి అంటారు, దేవుని దయ వలన ఒక కారు కొనుక్కున్నానండి, దేవుని దయ వలన ఒక బిల్డింగ్ కట్టుకున్నామండి, దేవుని దయ వలన ఖరీదైన వస్త్రాలు కొనుక్కున్నామండి, దేవుని దయ వలన ఇది చేసుకున్నామండి అది చేసుకున్నామండి అంటారు. నిజమే, కాదని ఎవరు అనలేరు. కానీ దేవుని దయ వలన మనం ఏమి సంపాదించుకోవాలి అనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తేటగా సూటిగా చెప్పబడతా ఉంది. మనము దేవుని దయ వలన ఒక వ్యక్తి ఏమి సంపాదించుకోగలుగుతాడు? ఒక వ్యక్తి మీదకి దేవుని దయ వస్తే ఆ వ్యక్తి మొట్టమొదట రక్షింపబడతాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరి మీదకైతే దేవుని దయ వస్తుందో ఆ వ్యక్తి మొట్టమొదట రక్షింపబడతాడు. అతడికి పశ్చాత్తాప హృదయం వస్తుంది, అతడికి ఒప్పింపచేసే ఆత్మ అతడి మీద కుమ్మరింపబడుతుంది. అతడు తన పాపం విషయమై పశ్చాత్తాపడతాడు, పాపాలన్నింటినీ ఒప్పుకుంటాడు, రక్షణ మార్గంలోకి వస్తాడు. కాబట్టి దేవుని దయ ఇంకా దేశంలో చాలామంది మీదకి రాలేదు. ఆ దేవుని దయ వారందరి మీదకి వచ్చినట్లుగా మనం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మన ఇంట్లోనే ఒకరు రక్షణ పొందితే ఇంకొకరు రక్షణ పొందలేదు అన్నట్టు, మన గ్రామంలో, మన పేటలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లోనే చాలామంది ఇంకా రక్షణ పొందలేదన్నట్టు మనం అలాగ గమనిస్తే, ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది మన కళ్ళ ముందు కనపడతారు. రక్షణ పొందని వాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు, సీరియళ్ళు చూసేవాళ్ళు,
ఇంకా పరలోక రాజ్యానికి దూరంగా నరకమునకు పొలిమేరల్లో తచ్చెట్లాడుతున్నటువంటి వారు, అగ్నిలో నుంచి అలాంటి వారిని లాగాలి అని అంటే, వారిని రక్షించాలి అని అంటే ఉపవాస ప్రార్థన తప్ప వేరొక మార్గం లేదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒక జనమును కనుటకు శక్తి ఏమండి ఎలా వస్తుంది? ఒక జనమును కనుటకు శక్తి ఎలా వస్తుందండి? ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తిని మనం కనవచ్చును. కాబట్టి దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి మొట్టమొదటగా రక్షణ పొందుతాడు. ఏమండి, తీతు పత్రికలో రాశాడు, దేవుని దయ ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనలను నూతన స్వభావము అనుగ్రహించుట ద్వారా రక్షించెను అంటాడు. అక్కడ మొదటి పాయింట్ కనుక అయిపోతే రెండవ పాయింట్లో ఏమండి, సామెతల గ్రంథం 13:5 చెప్పాడు, తీయక్కర్లేదు, ఆల్రెడీ ఒకసారి చెప్పాం కనుక. దేవుని దయ మనకి రావాలి అంటే సుబుద్ధి ఉండాలి అన్నాడు. ఏముండాలండి? సుబుద్ధి ఉండాలి అన్నాడు. సుబుద్ధి అంటే ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండటం. సుబుద్ధి అంటే ఏమిటి ఏమండి? సుబుద్ధి అంటే ఏంటి? దీర్ఘశాంతము కలిగి ఉండటం, తప్పులు క్షమించటం. ఇలాంటి లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట వలన వారి మీదకి దేవుని దయ వస్తుంది అని మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత మూడవ పాయింట్, దేవుని దయ మన మీదకి రావాలంటే మనము దేవునిని సంతోషపెట్టాలి అని మనం ధ్యానం చేసుకున్నాం అండి. ఒక వ్యక్తి మీదకి దేవుని దయ ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తి ఏమండి దేవునిని సంతోషపెట్టేవాడై ఉండాలి. సాధారణంగా మనుషులను సంతోషపెట్టాలని చూస్తుంటారు. మనుషుల్ని పొగిడితే, వాళ్ళని సంతోషపెడితే మనకేదో లాభం వస్తుందని అనుకుంటారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే అంతటి జీవితం కనుక మన యాటిట్యూడ్ అయితే, మనం అలాగ అలవాటు చేసుకోగలిగితే, మనం అలాంటి సాధన చేయగలిగితే, మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలిగిన వారమైతే అలాంటి వారి మీదకి ఏమండి దేవుని దయ వాళ్ళ మీదకి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనుషులను సంతోషపెట్టే సేవ చేయకూడదు, మనుషులను సంతోషపెట్టేలాగా పొగడకూడదు, మనుషులను సంతోషపెట్టేలాగా వాక్యం చెప్పకూడదు, మనుషులను సంతోషపెట్టేలాగా ప్రవర్తించకూడదు. దేవునిని సంతోషపెట్టేలాగా మనం బతకాలి. అప్పుడు మన మీదకి దేవుని దయ వస్తుంది అని మనం ఆలోచన చేసాం. నాలుగవ మాట ఏమిటనగా, దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే ఏంటో ఆ లోపల కొన్ని విషయాలు నేను చెప్పాను. మరి మీకు గుర్తున్నాయో లేవో మరలా చెప్పలేను. నాలుగో మాట ఏమిటనగా, దేవుని చిత్తానుసారంగా మనము ప్రవర్తించటం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్తానుసారంగా మనం జీవితాన్ని మలచుకోవటం మనకు చేతనైతే, మన చిత్తం, మన ఇష్టం, మన నడిపింపు పోయి ఆయన చిత్త ప్రకారం మనం నడవటం మనకు చేతనైతే ప్రియులరా, అలాంటి వ్యక్తి మీదకి దేవుని దయ వస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని దయ అంటే కారు కొనుక్కోవడం, బండి కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం ఇది మాత్రమే కాదు. దేవుని దయ శాశ్వతమైనది, దేవుని దయ అక్షయమైనది, దేవుని దయ రక్షణ ఇస్తుంది, దేవుని దయ సుబుద్ధినిస్తుంది, దేవుని దయ ఏమండి దేవుని దయ ఆయన్ని సంతోషపెట్టేలాగా మనల్ని తయారు చేస్తుంది. దేవుని దయ ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనకు నేర్పిస్తుందని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం అంటే ఏంటి అంటే మరొక సబ్జెక్ట్ అవుతుంది అది అండి. చాలా వారాలు, ఇంచుమించు ఒక 6 నెలలు 8 నెలలు చెప్పగలిగినంత అన్ని వారాలు చెప్పేంత సబ్జెక్ట్ అందులో ఉంది. ఉత్తమమైన దేవుని యొక్క చిత్తమని, అనుకూలమైన దేవుని యొక్క చిత్తమని, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తమని, ఇంకా దేవుని చిత్తం అంటే ఏంటో చాలా మెసేజ్ ఉంది. కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు. కానీ ఇంకా మొన్న వారం చెప్పని మాటలు 3 ఉన్నాయి. అవి ఏమిటంటే, దేవుని దయ ఎవరి మీదకి వస్తుంది అని మనం కనుక ఆలోచన చేస్తే, ఆ యొక్క దయ, దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడతాడు. దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సుబుద్ధిని సంపాదించుకుంటాడు. దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టేలాగా జీవిస్తాడు. దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతడు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి అప్పటికే దయగలిగిన వాడుగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగిన. 5వ మాటలో చెప్పినటువంటి ఆ యొక్క సారాంశం ఏమిటంటే, దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం.
సామెతల గ్రంథం 11వ అధ్యాయం. ఓకే, 11-17 అమ్మా. దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు అని రాయబడి ఉంది. చాలమ్మా, చాలు. ఏంటంట నేను గనక దయగలిగిన వాడినైతే ఎవరికి మేలు అంటారు? నాకే మేలంట. నేను దయగలిగిన వాడిని అయితే ఎవరికి మేలంట? నాకే మేలంట. దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని దయను పొంది ఈ 4 అంశాలలోనూ మనము నాటబడి వేర్లు తన్ని ఎదిగిన వారమై ఒకానొక స్థితిలో మనమే దయగలిగిన వాళ్ళంగా మారిపోతాం. ఇప్పుడు దయగలిగిన వారిగా మనం మారిపోయిన తర్వాత ఎవరికి మేలు అంటారు? ఆయనకే మేలు అని చెప్తున్నాడు. నేను తెలుగులో ఈ మాట చదివి అదేంటి దయగలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడని ఇలా రాశాడేంటి అని ఇంగ్లీష్లోకి వెళ్ళాను. ఇంగ్లీష్లోకి వెళ్తే కొంచెం అందులో అంత అర్థం నాకు దొరకలేదు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దయగలిగిన వాడు తన ఆత్మకు మేలు చేసుకుంటాడని స్పిరిట్ అన్న పదాన్ని అక్కడ వాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, దయగలిగిన గుణం కలిగిన వాడు తన ఆత్మకు మేలు చేసుకుంటాడంట. దేనికి మేలు చేసుకుంటాడంట? తన ఆత్మకు మేలు చేసుకుంటాడంట. కాబట్టి ప్రియులరా, మనం ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన పాయింట్ ఏమిటి? ప్రభువా, నా ఆత్మకు మేలు కలిగేలాగా నన్ను దయగలిగిన వాడుగా మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు కూడా. మనుషులు కఠినంగా ఉంటారు. మనుషులు ఎలా ఉంటారండి? కఠినంగా ఉంటారు, స్వార్థప్రియులుగా ఉంటారు, నాకేంటి అన్నట్టుగా ఆలోచిస్తారు. దయాగుణం ఎవరిలోనూ ఉండదు. మనుషుల స్వభావం అది. కానీ ఒక దేవుని చేత నడిపించబడుతున్నటువంటి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనలాగా యెహోవా దయాళుడు అంటాడు. చాలా చోట్ల ఏమంటాడండి? యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించండి అంటాడు. ఆ అధ్యాయం అంతా అదే, స్తుతించుడు అనే ఉంటుంది. ఆయన దయగలిగిన వాడు. వాళ్ళిద్దరిని ఒక్కడ తగలి. ఆయన ఎలాంటి వాడండి? ఆయన దయగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం, ఆయన కుమారులు కుమార్తెలమైన మనం ఏంటి దయాగుణం కలిగిన వారంగా మనం మారిపోతాం. దయగలిగిన బిడ్డలుగా మనం మారిపోతాం. అలా మార్చేస్తాడు మనల్ని దేవుడు. ఒక వ్యక్తి దయగలిగిన వాడైతే ప్రియులరా, ఒక వ్యక్తి దయగలిగిన వాడైతే తన ఆత్మకు మేలు చేసుకుంటాడంట. ఇప్పుడు నాలో నా ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నా చేతులు కదులుతున్నాయి. నా ఆత్మ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరంలో ఏముంటుంది? నాలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరం ఏంటి? శరీరం వేస్ట్. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే దీనికి వాల్యూ. ఈ ఆత్మ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ పిల్లలకు బయట తీసుకెళ్ళండి. ఎందుకండి? వచ్చేదాకా ఏడుపు, వచ్చాక ఏడుపు. దయగలిగిన వాడు దయగలవాడు తన ఆత్మకే మేలు చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు నాలో ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ పేరే సుధాకర్. ఆ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం మృతమైపోద్ది. ఆయన అప్పుడు దాకా వాక్యం చెప్తానండి, అప్పుడు అలా పడిపోడండి, వెళ్ళిపోడండి అంటారు. ఈ పట్టుకెళ్ళిపోతారు, సమాధి చేస్తారు. ఇది వేస్ట్. ఆత్మే ఇంపార్టెంట్. ఈ ఆత్మ, మనలో ఉన్న ఆత్మకి మనం మేలు చేసుకోవాలంటే ఏమండి, ఈ శరీరంలో ఉండగానే మనం దయగలిగిన వాళ్ళంగా ఉండటం మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఎలా ఉండాలంటండి? దయగలిగిన వాడుగా మనం ఉండాలంట. శరీరంలో ఉండగానే దయగలిగిన వారుగా మనం ఉంటే ఎవరికి మేలు చేసుకున్నట్టు? మన ఆత్మకు మేలు చేసుకున్నట్టు అంటాడు. చూడండి, ఒక ఫార్ములా చెప్పాడు దేవుడు ఒక ఫార్ములా చెప్పాడు. ఏమంటే, దయగల వారి ఎడల దయ చూపించుదు అన్నాడు. ఏమన్నాడండి? చూడండి, 2 సమూయేలు 22:26.
దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, కఠినుల ఎడల నీవు విముఖుడివై ఉందువు అంటాడు. కాబట్టి మనము దయగలిగిన వాళ్ళం అయితేనే దేవుడు దయ మనకు వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి దేవుని దయ ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుంది? అతగాడు లేక ఆమె దయగలిగిన వ్యక్తి అయితే అలాంటి బిడ్డ మీదకి దేవుని దయ వస్తుంది. ఏండి? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, ఎడల వికటము చూపును. వేష్టుల యొక్క గర్వమున నచును, గర్వేష్టుల యొక్క గర్వమున నచును. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులరా, దేవుని దయ నీ మీదకి రావాలనుకుంటే, దేవుని దయ నా మీదకి రావాలనుకుంటే దేవుని దయ మన మీదకి రావాలంటే, దేవుని దయ నీ మీదకి నా మీదకి రావాలనుకుంటే మనం ఏమండి దేవుని దయ మన మీదకి రావాలంటే మనం ఎలా మారిపోవాలంట? దయగలిగిన వాళ్ళంగా మారిపోవాలంట. ఇప్పుడు దయగలిగిన వారు ఏం చేస్తారు అని మనం కనుక ఆలోచన చేస్తే, దయగలిగిన వారు అప్పు ఇస్తూ ఉంటారంట. చూడండి, కీర్తన గ్రంథం 37:26. దయగలిగిన వారు అప్పు ఇస్తూ ఉంటారంట. దినమెల్లవారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు అన్నాడు. వారు సంతానపు వారు ఆశీర్వదించబడతారు అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఒక దయగలిగిన వ్యక్తి ఏం చేస్తాడంట? దినమెల్లా అప్పు ఇస్తూ ఉంటాడంట. కాబట్టి దేవుని వాక్యంలో దినమెల్లా అప్పు ఇవ్వమని ఉంది కదా అని చెప్పేసి మన దగ్గర ఉన్న 100 రూపాయలు వచ్చిన కల్లా ఇచ్చేసి మనం ఏమీ లేని వాళ్ళగా అయిపోమని చెప్పట్లా. దేవుని వాక్యం దినమెల్లా అప్పు ఇవ్వమని ఉంది కాబట్టి అందరికీ ఇచ్చేయమని చెప్పట్లా. నీ సహోదరుడు ఏదో కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఆడికి ఒక 20 రూపాయలు కావాలి అని వచ్చాడు మీ ఇంటికి. ఆ 20 రూపాయలతో ఆడికి అవసరం తీరిపోద్ది. నీ దగ్గర 100 ఉన్నాయి. మీ సహోదరుడాడు, మందిరంలో సభ్యుడు, నమ్మకస్తుడు, ఆడు కష్టంలో ఉన్నాడు, మరలా ఇచ్చేస్తానంటున్నాడు. అలాంటి వాడికి ఏం చేయొచ్చు? అప్పు ఇవ్వచ్చు. మరలా వాడి కష్టం తిరగానే మళ్ళీ ఆడు ఇచ్చేస్తాడు. చేయి మార్చుకోవడం అంతే. అలాగా దయగలిగి ఉండాలి. కఠినాత్మలంగా ఉండకూడదు, దయగలిగిన వాళ్ళంగా ఉండాలి. ఇంకా దయగలిగిన వారు ఏం చేస్తారంట? 119 కీర్తన 68 వచనం. 119 కీర్తన 68 వచనం. అంతే. దయగలిగిన వారు మేలు మాత్రమే చేస్తారు. ఏం చేస్తారండి? అతడు దయగలిగిన వాడు, ఆమె దయగలిగిందని ఎలా తెలుస్తుంది అని అంటే, అతగాడికి లేక ఆమెకు ఎవరో కీడు చేశారు, ఎవరో నష్టం కలిగించారు, ఎవరో బాధ పెట్టారు, ఎవరో నిందించారు, ఎవరో అవమానపరిచారు, ఎవరో ఏమండి వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేశారు. వాళ్ళకి తెలుసు ఎవరు చేశారు. కానీ తిరిగి వీళ్ళు వాళ్ళకి ఏం చేస్తారంట? ఒక వ్యక్తి నాకు కీడు చేశాడు, నన్ను అవమానించాడు, నన్ను నిందించాడు, నన్ను అపహాస్యం చేశాడు, నన్ను ఏమండి చెడ్డ ప్రచారం చేశాడు,
నా గురించి నాకు గొయ్యి తీశాడు, నాకు తెలుసు అన్నీ. కానీ నేను అతగాడి విషయమై అన్నీ క్షమించేసి అతగాడికి నేనేం చేయాలంట? మేలు చేయాలంట. ఏం చేయాలంటండి? అలాగ మేలు చేసే అలాంటి క్వాలిటీ ఎవరిలో అయితే ఉంటుందో, నాకు పలానప్పుడు వాడు ఎంత కీడు చేశాడు, పలానప్పుడు ఆమె నాకు ఎంత కీడు చేసింది అని మనసులో పెట్టేసుకుని నీకు మేలు చేసే అవకాశం వచ్చినా, నీ పగవాడికి అనారోగ్యంగా ఉందని నీకు తెలిసినా, ఆడు మంచం పట్టాడు లేవట్లేదని నీకు తెలిసినా, నీకు మేలు చేసే అవకాశం ఉన్నా నువ్వు వెళ్లకుండా మా భలేగా జరిగింది అని అనుకుంటే నీలో ఏమి లేదు? నీలో దయగలిగిన హృదయం లేదని అర్థం. నీలో ఏమి లేదండి? దయగలిగిన హృదయం లేనే లేదని అర్థం. కాబట్టి ప్రియులరా, మనకి దయగలిగిన వాళ్ళమని ఎప్పుడు దేవుని వాక్యం బట్టి మనం తెలుసుకోవచ్చు అని అంటే, దయగలిగిన వారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏం చేస్తారట? మేలు మాత్రమే చేస్తారు. నాకు చేతనైతే నేనేం చేయాలి? మేలు మాత్రమే చేయాలి. ఒకవేళ చేత కాలేదు మౌనంగా ఉండాలి, అంతేగాని కీడు మాత్రం చేయకూడదు అనే ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. చాలా కష్టం ఇది, చాలా కష్టం. కానీ నేర్చుకుంటే చాలా అది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలిగినగాక. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు చెప్తూ ఉండేవారు, నాన్న మనం ఎవరికి కీడు చేయకూడదు, చేతనైతే మేలు చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. నేను ఏదో అనుకునేవాడిని, నేను ఇలా చెప్తాడేంటి అనుకునేవాడిని. కానీ అక్షరాల ఆయన అలాగ చేసేవాడు, మాకు అది నేర్పించాడు. మేము కూడా అలా తయారయ్యాం. దారంటే వెళ్తుండగా ఎవరైనా అన్నారనుకోండి, మమ్మల్ని కాదని వెళ్ళిపోతాం నేర్చుకున్నాం. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చిందనుకోండి, మనం మేలు చేసే సందర్భం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మేలు చేస్తాం. కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎల్లప్పుడూ మేలు చేసేవాడు దయగలిగిన వాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, నేను ఎల్లప్పుడూ మేలే చేస్తూ ఉంటే, కీడు చేయకుండా ఉంటే అది నా ఆత్మకు మేలు అవుద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎల్లప్పుడూ మేలే చేస్తున్నాను, ఎవరికి కీడు చేయట్లా. అక్కడ పరలోక రాజ్యంలో ఫలానప్పుడు ఆడు ఇతగాడికి కీడు చేసినా తిరిగి ఇతగాడు ఆడికి మేలు చేశాడని అక్కడ రాసుకుంటాడంట ఆయన. కాబట్టి ప్రియులారా, మనం దయగలిగిన వాళ్ళముగా ఉండి అప్పు ఇచ్చే ఛాన్స్ వస్తే ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పు ఇచ్చే ఛాన్స్ వస్తే ఇవ్వండి. మేలు చేసే ఛాన్స్ వస్తే అసలు వదలకండి. అది దయగలిగిన వారికి ఉండే లక్షణం. అలాగే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని కనుక మనం చూస్తే అంటాడు, దయగలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇస్తాడు అన్నాడు. దయగలిగిన వాడు తన ఆహారంలో కొంత ఎవరికి ఇస్తాడంట? దరిద్రులకు ఇస్తాడంట. కాబట్టి మనకి దేవుడు 3 పూటల భోజనం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దృష్టిలో మనకి అవగాహనలో ఉన్నటువంటి ఏరియాలో మనం చూస్తే ఒక పూట తినేవాళ్ళు ఎవరు కూడా ఉంటారు. అసలు భోజనం లేకుండా పొస్తుండే వాళ్ళు కూడా మనకు కనపడతారు. దరిద్రులు అనిపించుకునే పరిస్థితుల్లో ఎవరో ఒకరు మనకి తారసపడతారు. దయగలిగిన వాడు తానే వండేసుకుని తానే తినేడు. కొంత ఎంతంట చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంతంట? దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత ఎవరికి ఇస్తాడు? దరిద్రులకు ఇస్తాడు అని చెప్పాడు. అట్టివాడు దేవుని దీవెన పొందుతాడు, దేవుని దయ అతని మీదకి వస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనము దయగలిగిన వాళ్ళమై ఉండి మన ఆహారములో కొంత ఎవరికి ఇవ్వాలి? దరిద్రులకు ఇవ్వాలి అన్నాడు. మనకు ఉన్నదే కొంచెమే, ఎక్కువేమీ లేదు. మన దగ్గర బస్తాలు లేవు. మనకే ఏ పూట దాపూట తెచ్చుకుంటున్నాం. పరిస్థితి ఓకే. నీకు ఉన్న దాంట్లోనే, నీకు వండుకున్న దాంట్లోనే కొంచెం ఎవరికి ఇవ్వాలంట? దరిద్రులకు ఇవ్వాలి అని చెప్పాడు. అలాంటి దయాగుణం మనం కలిగి ఉంటే అతడి ఆత్మకు అది మేలు చేసుకున్నట్టు అని చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువు అలా సింహాసనం మీద కూర్చున్నారంట. ఎడం వైపున కొన్ని కోట్ల మంది ఉన్నారంట, కుడివైపున కొన్ని కోట్ల మంది ఉన్నారంట. యేసు ప్రభువు అంటున్నారంట కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి అంటూ ఆయన అంటాడు, నేను ఆకలిగా ఉన్నాను,
మీరు నాకు భోజనం పెట్టారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, బట్టలు లేకుండా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను దాహము ఉన్నాను, మీరు నాకు మంచినీళ్ళు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను చూస్తాకొచ్చారు. నేను ఏమండి అలాగని ఎంత పెద్ద లిస్ట్ చెప్పాడు, బోల్డ్ పాయింట్లు చెప్పాడు యేసుప్రభు. నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు అని చాలా మాటలు చెప్పాడు. ఆ నీతిమంతులు అన్నారు, ప్రభువా అసలు నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి, నీకెప్పుడు మేము అన్నం పెట్టాము, ఏంటి ప్రభు అలాగంటున్నావు అని వాళ్ళు అంటున్నారు. అంటే యేసుప్రభు అన్నారు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు అలాగూ చేస్తే కనుక నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దయగలిగిన వాళ్ళమై మనతో పాటు యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు మన సహోదరుడే. సహోదరుడు అంటే ఏంటంటే అక్కడ అర్థం, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో అనే పదం వాడాడు యేసుప్రభు. సహోదరుడు అంటే అర్థం ఏంటండి? యేసుప్రభు రక్తంలో కడగబడిన అందరం కూడా ఏంటి? సహోదరులమే, సహోదరులమే, అన్న తమ్ములమే, అక్క చెల్లెలమే. అందరం ఒక రక్తంలో కడగబడ్డాం, అందరం ఒక పరలోక రాజ్యంలో సిద్ధపరచబడతా ఉన్నాం. మనలో మనకే ఎవరికైనా ఏదైనా లోటు ఉందని తెలిస్తే వెంటనే మనకు ఉన్న దాంట్లో నుంచి ఏం చేయాలి? కొంత వారికి ఇవ్వటం నేర్చుకోవాలి. అలాగే ఇవ్వడం వలన నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకుంటున్నావు అని చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నది ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు అని అన్ని కోట్ల మందిలో వాళ్ళను మెచ్చుకుంటున్నాడు, గణపరుస్తున్నాడు, ఆయన మహిమను వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దయగలిగిన వాళ్ళమై ఏం చేయాలి? దయగలిగిన వాళ్ళమై ఏం చేయాలి? అప్పు ఇచ్చే ఛాన్స్ వస్తే వదలకండి, ఇవ్వండి. దయగలిగిన వాళ్ళమై ఏం చేయాలి? మన ఆహారంలో కొంత దరిద్రులకు ఇవ్వటం మనం నేర్చుకోవాలి. దయగలిగిన వాళ్ళమై ఉండి కీడును అనుభవించినా సరే, నిందలు అనుభవించినా సరే, అవమానం అనుభవించినా సరే, అండ్ మన గురించి చెడ్డ ప్రచారం చేశారని తెలిసినా సరే, మనకి గోతులు తీశారని తెలిసినా సరే, మనము విరోధంగా ఉన్న వారికి మనకు ఛాన్స్ వస్తే మేలు మాత్రమే చేద్దాం. అది మన ఆత్మకు ఏం చేసుకున్నట్టు? మేలు చేసుకున్నట్టు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, భూమి మీద సమకూర్చుకోకండి, భూమి మీద సంపాదించుకోకండి. ఇక్కడ సంపాదించుకుంటే చిమ్మెడి తినేస్తుంది, ఇక్కడ సంపాదించుకుంటే అగ్నికి కాలిపోతాయి, ఇక్కడ సంపాదించుకుంటే వరదలు వస్తే కొట్టుకుపోతాయి, ఇక్కడ సంపాదించుకుంటే ఏమీ ఉండదు. పరలోక రాజ్యంలో సంపాదించుకోండి. పరలోక రాజ్యంలో అక్కడ దొంగలు రారు, పరలోక రాజ్యంలో వరదలు రావు, పరలోక రాజ్యంలో అగ్నికి ఆహుతైపోవు. పరలోక రాజ్యంలో మీ సంపద చాలా సురక్షితంగా ఉంటుంది. మీరు సంపాదించుకున్న మీ యొక్క ఆస్తి అక్కడ భద్రంగా ఉంటుంది. మీరు వచ్చినప్పుడు మీకు మీ ఆస్తిని ఇవ్వటం జరుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ భూమి మీద ఉన్నప్పుడు దయగలిగిన వాళ్ళమై పరలోక రాజ్యంలో మనకి ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో మనం అమౌంట్ పెంచుకోవడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే మనము దయగలిగిన వాళ్ళంగా ఉంటే అక్కడ మన అకౌంట్లో అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో బతికితే మహాబతికి 60, 70 బతికి అధిక బలం ఉంటే 80 బతుకుతాం. ఈ 80లో మనకి తెలిసిన కాడ నుంచి చేతనైన కాడికి మేలు చేద్దాం, అందరికీ మేలు చేద్దాం. చేతనైన కాడికి మేలే చేద్దాం, కీడు ఎవరికి చేయొద్దు, అపకారం ఎవరికి చేయొద్దు. అలాంటి తలంపులు కూడా మనసులోకి రానివ్వద్దు. మనకి కీడు చేసాడని తెలిసినా వాడిని క్షమిద్దాం, వాడికి చేతనైన కాడికి మేలు చేద్దాం. అలాగున దయగలిగిన వాళ్ళంగా మనం ఉంటే అది మన ఆత్మకే మనం మేలు చేసుకుంటున్నాము అని దేవుని వాక్యం, ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఏమి నేర్చుకోవాలంటే దయగలిగిన వాళ్ళంగా మారిపోయి మన ఆత్మకు మేలు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుప్రభుని ఒకడు వచ్చి గడ్డ పట్టుకుని లాగాడు, ఒకడు వచ్చి మొట్టి నిన్నెవరు కొట్టారు ప్రవచనం చెప్పు అన్నాడు, ఒకడు వచ్చి ఉమ్మేశాడు, ఒకడు వచ్చి వాళ్ళు ఇష్టమైనట్టుగా చేస్తున్నారు. యేసుప్రభు దయగలిగిన వాడుగా ఉన్నాడా, కఠినాత్ముడుగా ఉన్నాడా? దయగలిగిన వాడుగానే ఉన్నాడు. ఎవరిని ఒక మాట కూడా అనలా. పైగా ఆఖరి క్షణాల్లో ప్రభువా వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అంటూనే ఆయన దయగలిగిన వాడై వాళ్ళకి మేలు చేయాలని చూస్తున్నాడు. వాళ్ళని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మనకి కీడు చేసినా
మనం తిరిగి వాళ్ళకి ఏం చేయాలన్నట్టు మేలే చేయాలి అన్న పాఠాన్ని మనం నేర్చుకోవాలని ఈ పూట ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఈ పూట నేర్చుకునే రెండవ పాయింట్ ఏమిటనగా, మొదటి పాయింట్ ఈ పూట మనం నేర్చుకునేది దయగలిగిన వాళ్ళంగా ఉండి మన ఆత్మకు మేలు చేసుకుందాం. అలాగే రెండవ మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం. దయగల మాటలు పవిత్రములు అన్నాడు. దయగల మాటలు ఏంటంట? దయగల మాటలు యెహోవాకు హేయములు, దయగల మాటలు పవిత్రములు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలండి? దయగలిగిన మాటగా ఉండాలి. చాలామంది మాట కఠినంగా ఉంటుంది. చాలామంది మాట కత్తిపోటులాగా ఉంటుంది. అక్కడ ఆ మాటల గురించిన సబ్జెక్ట్ ఒకటి ఉంది. వారి మాటలు కత్తిపోటు వంటి మాటలుగా ఉంటాయంట. చమురు పూసిన కత్తిలాగా నునుపుగా ఉంటాయంట. ఒక మాట మాట్లాడితే అవతలోడు ఆ ఒక్క మాటకే కుదలైపోతాడు. గుండెలో నుంచి కత్తి దూసిపోయినట్టే ఉంటుంది అడిగి. ఇక మళ్ళీ కోలుకోలేదు. ఇంకా ఆ ఒక్క మాటకే కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. అలాంటి మాటలు మాట్లాడతారంట ఒక్కొక్కరు. ఆ ఒక్క మాటకే చాలా ఆత్మహత్య కూడా చేసుకుంటారు ఒక్కొక్కరు. అలాంటి మాటలు ఆడతారంట. మన మాటలు వంకర మాటలుగా ఉండకూడదు. మన మాటలు కఠినమైన మాటలుగా ఉండకూడదు. మన మాటలు శాపనార్థాలు ఉండకూడదు. మన మాటల్లో ఏముండకూడదు? దయగలిగిన మాటలే మనం నోట రావాలి. మనం నోరు తెరిస్తే మనం నోరు తెరిస్తే కృతజ్ఞత వచనమే రావాలి. మనం నోరు తెరిస్తే ఆశీర్వాదకర మాటలే రావాలి. మనం నోరు తెరిస్తే దయగలిగిన మాటలే రావాలి. మనం నోరు తెరిస్తే ఆదరించే మాటలే రావాలి, ఓదార్చే మాటలే రావాలి, ధైర్యపరిచే మాటలే రావాలి. మనం నోరు తెరిస్తే ఆ మాటలు మధురంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాటలు తేనె కంటే తీపిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మాటలు ఎంతో ఎముకలకు ఆరోగ్యాన్ని కలిగించే మాటలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ప్రతి మాట రెఫరెన్స్ ఉంది. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఎముకలకు ఆరోగ్యం వచ్చేద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కరు మాట్లాడితే ఉన్న ఆరోగ్యం కూడా ఊడిపోతుంది. 10 రోజులు బతికి కూడా 2 రోజులకి చచ్చిపోతాడు. అలాగే మాట్లాడతారు కొంతమంది. కాబట్టి మనం నోరు తెరిస్తే మన నోట్లోంచి వచ్చే మాటలు దయగలిగిన మాటలుగా ఉండాలి. అవి పవిత్రములు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మన మాటలు పవిత్రమైన మాటలుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మన మాటలు ఎలా ఉండాలి? పవిత్రమైన మాటలు, దయగలిగిన మాటలుగా ఉంటే పవిత్రమైన జీవితం మనకు ఉంటుంది. మన జీవితం అపవిత్రం అవ్వదు. ఆ నోటి మాట వలన అపవిత్రమైపోద్ది మొత్తం. జీవ మరణములు నాలుక వశము అన్నాడు. జీవ మరణాలు దేని వశం అంటండి? జీవ మరణములు చెప్పండి. జీవ మరణములు దేని వశం అన్నాడు? ఈ నాలుక వశము అన్నాడు. అంత పవర్ ఇచ్చాడు దేవుడు నాలుకకి. కాబట్టి ఈ నాలుకతో శాపవచనాలు చెప్పకూడదు. ఏం చెప్పకూడదండి? శాపవచనాలు చెప్పకూడదు. ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి, దయగలిగిన మాటలే మాట్లాడాలి. చాలామంది భార్యలు తమ భర్తల్ని శపిస్తూ ఉంటారు. ఈడెప్పుడు చచ్చిపోతాడు, రోజు తాగేసి వచ్చినట్టు కొడుతుంటాడు, ఈడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇలా నిన్ను గుద్దెత్తే బాగున్ను అంటారు. నిజం, అలాంటి మాటలు విన్నాను. అలాగ అంటున్నప్పుడు విన్నాను నేను. అలాగ అంటారు. వాళ్ళు విసిగించేస్తూ ఉంటే వీళ్ళు ఏదోటి అనేస్తుంటారు. అంటారనరా అనేస్తుంటారు. అక్కడ దాకా ఎందుకు చిన్న చిన్న పిల్లలు ఇసిగిచ్చేస్తుంటారు. తల్లిని తండ్రిని ఇలాగెళ్తాడంటే అలాగెళ్తున్నాడు, అది చేయొద్దంటే ఇలా చేస్తున్నాడు. వీళ్ళని చేసే పనులు చూసి చిరాకు వచ్చేస్తుంటుంది, కోపం వచ్చేస్తుంటుంది. ఆ కోపంలో ఆ తల్లి అయినా తండ్రి అయినా ఎవరే నువ్వు బాగుపడవురా అన్నారనుకోండి, ఇంకంతే. ఏమంటారండి? నువ్వు బాగుపడవురా అంటారు. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే. ఒక్కొక్కరు అంటారు నీకు చెప్పారా అంటారు. ఏమంటారా? నీకు చెప్పారా అంటే అడుక్కు తింటామని అర్థం. ఏంటండి అంటారు. లేకపోతే ఏదోటి శాపనార్థాలు పెట్టేస్తుంటారు. నువ్వు వెలగైపోతావు అని ఆ కోపంలో ఏదోటి అనేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన కడుపును పుట్టిన బిడ్డలను ఏమనకూడదు? శపించకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుక వశములో జీవము ఉన్నది, మరణము ఉన్నది. అంత డేంజరు నాలుక.
కాబట్టి ఒకడు తన నాలుకను స్వాధీనం అందించుకోగలిగితే అతడు తన సర్వ శరీరంలో తన స్వాధీనం అందించుకున్న శక్తి కలవాడు అవుతాడని యాకోబు గారు చెప్పాడు ఆయన పత్రికలో. కాబట్టి ప్రియులారా, మనము పవిత్రంగా ఉండాలని ఆశపడితే మన మాటలు దయగలిగిన మాటలుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం పవిత్రంగా ఉంటేనే కదా పరలోకం వెళ్ళేది. అపవిత్రమైపోతే ఇంకేంటి చేసేది? ఇంకేం చేసేదేమి లేదు. కాబట్టి మనం మన మాటలు పవిత్రములుగా దయగలిగిన మాటలుగా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను అండి. ఒక కుర్రవాడు ఉన్నాడు, చిన్నపిల్లాడు. ఇంత ఆ కుర్రవాడిని ఎల్కేజీకి పంపించింది వాళ్ళమ్మ. ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఆ హెడ్ మాస్టర్ కేకేశాడు ఆ పిల్లోడిని. కేకేసి ఒరే ఏబిసిడి చెప్పరా అన్నాడు. ఏబిసిడి ఎప్పుడు చెప్పాలా? ఎల్కేజీలో చెప్పాలా? ఎల్కేజీలో చెప్పాలా? ఆడికి ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది అండి, 1, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఆయనకి ఏకేసి ఏబిసిడీలోనే రాయరంటాడు. పైకి కింద చూస్తున్నాడు, రాస్తలేదు. ఆ హెడ్ మాస్టర్ ఏం చేశాడంటే ఒక చీటీ తీసుకుని చీటీ మీద చక్కగా ఈ కుర్రవాడు చదువుకోవడానికి పనికిరాడు, వీడు ఎప్పుడప్పుడే మర్చిపోతున్నాడు, వీడికి చదువు నేను చెప్పను, వీడెందుకు పనికిరాడు, ఈయన్ని బడికి పంపొద్దు అని చీటీ మీద రాసి సంతకం పెట్టి ఆడికే ఇచ్చి మీ అమ్మకి వరని చెప్పి పంపాడు. ఆడు అట్టుకెళ్ళి అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ చదువుకుంది. ఈడిక చదువుకోవడానికి పనికిరాడు, వీడికి ఏమీ గుర్తుండలేదు, ఎప్పుడో ఎల్కేజీలో చెప్పాల్సిన పాఠం 3లోకి వచ్చినా చెప్పలేకపోతున్నాడు, వీడి వేస్ట్ ఫెలో, వీడికి ఏమి చదువు రాదో, వీడిని పంపొద్దు బడికని రాశాడు. ఆ తల్లి ఆ పేపర్ చదువుకుని సింపేసి పక్కన పడేసి ఆ నెత్తిమ చేసి అంటుందంట. అదే మనం అయితే ఏమంటాం? ఓరి వెధవా, ఎల్కేజీకి ఒక 20,000, యూకేజీకి ఒక 20,000, 5 సంవత్సరాల నుంచి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టానురా నీకు, ఇలాంటి పేరు తీసుకొస్తావురా, అలాంటోడా ఇలాంటోడా అని మనమైతే ఎన్ని మాటలని ఎన్ని తిట్టేద్దామో ఏమండి, ఎన్ని దుర్భాషలు ఆడేద్దామో, ఎంత మనం చిరాకు పరాకు పడిపోదామో. కానీ ఆ తల్లి ఏమందంట, నెత్తిమ చేయట్టి, నాన్న దేవుడు నిన్ను ఆశీర్వదింతాడంట్రా, దేవుడు నిన్ను దీవెంతాడంట్రా, నువ్వు ప్రపంచంలోనే గొప్పవాడు అవుతావంటరా, నువ్వు బైబిల్ బాగా చదువుకోవాలరా, నువ్వు వాక్యం బాగా చదువుకోవాలరా, నువ్వు ప్రార్థన బాగా చేసుకోవాలరా, నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్దిస్తున్నాడు అని చెప్తుందంట. రోజు నెత్తిమ చేసి ప్రార్థన చేస్తుందంటే రోజు ఆ మాటలే చెప్తుందంట. ఆడికి ఏమర్థమైందంటే, హెడ్ మాస్టర్ కూడా పక్కన ఆడికి ఏమర్థమైందంటే, నేను గొప్పవాడిని అవుతానంట, నేను పెద్ద సైంటిస్ట్ని అవుతానంట, నేను ప్రపంచానికి ఏదో కనిపెడతానంట, నేను వాక్యం చదువుకోవాలంట, నేను ప్రార్థన చేసుకోవాలంట, మా అమ్మ రోజు నన్ను దీవిస్తుంది అని మనోడు బైబిల్ చదువుతూ మొదలెట్టాడు. రోజు పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ ఒక వచనం చెప్తుంది, ఆయన చెప్పమంటుంది, ఒక వచనం చెప్తుంది, ఆయన చెప్పమంటుంది. మొత్తం మీద బైబిల్ చదువుతూ నేర్పించేసింది. అతను తన అంతట తాను చదివేసుకుంటున్నాడు. బైబిల్ నమిలేసి తినేశాడంట. అంటే అంత బాగా చదివేశాడు. చదివేసి మొత్తం బైబిల్ని చదివేసి ఏమండి పెద్ద అయిపోయాక చిన్నప్పటి నుంచి దీవిస్తుంది కదా, ఏదోటి కనిపెడదామని మొదలెట్టాడు. ఏదో కనిపెడదామని ట్రైల్ వేసాడు, ఫెయిల్ అయిపోయాడు. అలాగ 999 సార్లు ట్రైల్ వేసాడు, మొత్తం ఫెయిల్ అయిపోయాడు, ఏది పాస్ అవ్వలేదు. 1000సారి ప్రయత్నం చేసి ప్రపంచానికి కరెంటు కనిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతకుముందు ప్రపంచంలో కరెంట్ లేదండి. కాగడాలు పెట్టుకుని రాజుల ఇంట్లో కూడా ఇక్కడ ఒక కాగడ ఉంటే అక్కడ ఒక కాగడ ఉంటే అక్కడ ఒక కాగడ ఉంటే ఆ దారంతా ఆ ఎలుగు చూసుకుని పోతామే. కరెంటు లేదు, వైరు లేదు, ఏమీ లేదు. అంతకుముందు కాగడాలతో పోతామే. ఈయన ప్రపంచానికి ఏం కనిపెట్టాడు? కరెంటు బల్బు కనిపెట్టాడు. ఈ బల్బు ఇలా వెలిగించవచ్చు, కరెంట్ ఇలా వెలుగుతుంది, ఇలా వైర్లు ఇలా పెట్టాలి, అన్నీ నేర్పించాడు. ప్రపంచం అంతా కరెంట్ ఎట్టేసుకున్నారు. ఇప్పుడు దానికి ఎవరు మూలం? థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అయిపోయాడంటే 1000 రకాల ఉపకరణాలను కనిపెట్టేశాడంట. ఏంటండి, 1000 రకాల వస్తువులను కనిపెట్టాడంటండి. అవన్నీ ఇప్పుడు ప్రపంచంలో మనం అందరం వాడుకుంటున్నాం. కాబట్టి మన పిల్లలు ఎంత అల్లరి చేసేసినా, ఎంత పనికిమాలలో మనకు అనిపించినా వాళ్ళని మనం దుర్భాషలు ఆడకూడదు, తిట్టకూడదు. చేతనైతే వాళ్ళ కోసం మోకాళ్ళ మీద పడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి, దీవెనకరమైన మాటలే మాట్లాడాలి, కృతజ్ఞత వచనమే చెప్పాలి. అంతేగాని శాపనార్థాలు పెట్టకూడదు. బాలాకు అనే ఒక ఆయన బిలాము దగ్గరికి వచ్చి, నీ ఇండ్లు పట్టి అంత బంగారం ఇస్తాను, నీ నోట్లోంచి కొన్ని శాపనార్థాలు పెట్టి అలా జరిగిపోద్ది అని చెప్పేసి ఆశ చూపించి తీసుకెళ్తే బిలాము వెళ్ళి శాపనార్థాలు పెడదామని నోరు తెచ్చినప్పుడు యేసు ప్రభు దీవులనే చెప్పన్నాడు. సరే ప్రభు, నీ మాట వినపోతే ఆడి మాట వింటానా, నువ్వు ఎలా చెప్తా అలాగే వింటానని శాపనార్థాలు చెప్తానని బాలాకి వెనకాల నుండి చూస్తున్నాడు. మనోడు నోరు తెరిచి
ఎక్లెస్గా దీవించేశాడు ఇశ్రాయేల్ని. ఏండి దీవించేస్తే నెత్తినూరు కొట్టుకున్నాడు. బాలకు నేను ఎందుకు తీసుకొచ్చాను, ఎంత ఆఫర్ ఎందుకు ఇచ్చాను, నీకు ఇల్లంతా బంగారం ఎత్తానని చెప్పాను, నువ్వు నేను చెప్పించమని నువ్వు దీవించేవిటంటే, నేను యెహోవా చెప్పినట్టున్నా నువ్వు చెప్పినట్టున్నా వినాలరా బాబు, ఆయన్ని దీవించమని నేను దీవించాను, నేనేం చేయను అన్నాడు ఆఖరిలో. ఏండి దీవించే నోరుగా ఉండాలి, దేవునికి స్తోత్రం కలిగనగాక. ఆశీర్వదించే నోరుగా ఉండాలి, దేవునికి స్తోత్రం కలిగనగాక. కృతజ్ఞత వచనమే చెప్పాలి, దయ కలిగిన మాటలే చెప్పాలి. శాపనార్థాల్లో కోపంగా మాట్లాడతాలో, ఏమండి ఇసుక్కుంటాలో సనుక్కుంటాలో ఉండకూడదు. ఎడారిలో చాలామంది ఇశ్రాయేలు సనుక్కున్నారంట, అందుకని నశించిపోయారంట. ఏమండి దేవుడికి సనుక్కుంటాం అంటే చాలా చిరాకు. సనుక్కోకూడదు, ఇసుక్కోవటం కసుక్కోవటం. ఏమండి ఈ సిస్టమ్ దేవుడికి అసలు ఇష్టం ఉండదు. మంచి వైపు కూడా ఎలాంటి మాటలు మాట్లాడాలంట, దయగలిగిన మాటలు మాట్లాడమని చెప్తున్నాడు. అది నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకున్నట్టు అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకి కోపం వస్తుంది, ఈ లోకంలో మనకి కోపంగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఈ లోకంలో ప్రియులారా శాపనార్థాలు పెట్టేయాలని అన్నంత పిచ్చి కోపం వచ్చేస్తుంది. కానీ నిగ్రహించుకోవటం నేర్చుకోవాలి. నోరు తెరిస్తే దయగలిగిన మాటలే మాట్లాడటం నేర్చుకోవాలి. అలా గనక మనం సాధన చేయగలిగితే అది మన ఆత్మకు మనం మేలు చేసుకున్నట్టే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లలని భయభక్తులు చెప్పాలి, చెప్పొద్దని అంటలా. పిల్లలని బెత్తం వాడొద్దని అంటలా. కానీ నోటుతో శాపనార్థాలు మాత్రం పెట్టకూడదు. నువ్వు అలాగైపోతావు ఎలాగైపోతావు అనకూడదు. వాడపల్లిలో ఒక సాక్ష్యం నేను విన్నాను. వాళ్ళ పిల్లలు 3-4 వాళ్ళ పెద్దోడంట కుర్రోడు. ఆ కుర్రోడు వాళ్ళ అమ్మ ప్రతిరోజు కూడా నువ్వు అడుక్కు తింటావురా అనిదంట. ఆ కుర్రోడు చదువుకున్నంత చదువు ఆ ఊర్లో ఎవడు చదువుకోలేదంట. పెద్దోడు అంత పెద్ద చదువుకున్నాడంట. కానీ అతనికన్నా చిన్నోళ్ళు, అతనికన్నా తక్కువ చదువుకున్న పెద్ద ఉద్యోగులు వచ్చేసి కాలేజ్ తిరుగుతున్నారు. ఈ పెద్దోడు వీళ్ళకన్నా పెద్ద చదువైనా అతనికి ఏ ఉద్యోగం రాలేదు. వాళ్ళ అమ్మ అన్నట్టు నిజంగా అడుక్కుని తింటున్నాడంట. ఏంటి నాన్న నీ చదువు ఏంటని, గొడవ ఏంటని, చాలా మంచి చదువు కదరా, డిగ్రీలు చదివావు కదరా ఏంటంటే, ఏమోనండి నాకన్నా తక్కువ చదివిన మా తమ్ముడు వాళ్ళు పెట్టుకుంటే అలాగ వచ్చేసిందండి. నేను ఎన్ని పెట్టుకున్నా వస్తలేదండి. నేను మా ఆవిడ అన్నట్టే అడుక్కుని తింటున్నానండి. ఇంకా అలాగ అయిపోయిందండి నా జీవితం. అత్తమ్మని అడుక్కు తింటారు అనేదండి. ఏమో మరి అలా మా అమ్మ నోటు మహత్యం ఏంటో అలాగ అయిపోయింది నా పరిస్థితి అంటారా అని చెప్తాడంట. కాబట్టి మనం ఏదో ఆషామాషిగా పిల్లల ప్రవర్తన చూసి చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కోపం వచ్చేస్తుంది. ఏదోటి గబాలను అనేయకండి. కొంచెం నిగ్రహించుకుని, ప్రభా ఈ బిడ్డను మార్చి ప్రభు, ఆ బిడ్డ మనసు మార్చి ప్రభు, బిడ్డను నిగ్రహించుకునే కృప దయచే ప్రభు, బిడ్డను మరలా రక్షించు ప్రభు, కాపాడు ప్రభు, నీ భద్రతని ప్రభు అని ఏడవాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. భయభక్తులు చెప్పే అంత స్టేజ్లో ఉంటే చెప్పాలి. ఒకవేళ స్టేజ్ దాటిపోతే ఏడవటం తప్ప ఏం చేయలేం. మొత్తం మీద దేవుడు ఎటువంటి వారినైనా మార్చగలిగిన శక్తిమంతులని మాత్రం నేను చెప్పగలను. మనం మాత్రం నోటితో ఏం చేయకూడదు, శాపనార్థాలు పలకూడదు, వాళ్ళని శపించకూడదు. వాళ్ళ కోసం దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు అండి వాళ్ళను మనం కృతజ్ఞత వచనమే చెప్పాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ పూట మనం నేర్చుకున్నటువంటి పాఠంలో మొదటి మాట ఏమండి, దయగలవాడు తన ఆత్మకు మేలు చేసుకుంటాడు అన్నాడు అండి. తర్వాత దయగలిగిన మాటలు పవిత్రములు అన్నాడు. దయగలిగిన మాటలు ఏంటండి, పవిత్రములు అన్నాడు. ఆఖరి మాట ఏమిటంటే 7వ మాట, ఆఖరి మాట ఏమిటంటే ప్రియులారా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అంటాడు. ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందంటండి, ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఆమె యందు దయ పుట్టెను అంటాడు అండి. కాబట్టి ప్రియులారా, మన అంశం ఉపవాస ప్రార్థన ఏంటంటే, మన అంశం ఏంటి, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి మనం ఆ ఉపవాస ప్రార్థన ఉండుట ద్వారా దేవుని దయను మనం సంపాదించుకుంటాము అనేది మన పాఠం కదా. ఆ దేవుని దయ ఎలా సంపాదించుకుంటాము, దేవుని దయ సంపాదించుకుంటే ఎలాగ మన జీవితాలు ఉంటాయి అనేది వివరణలో మొదటి మాట ఏం చెప్పామంటే, మొదటి మాట దేవుని దయ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి రక్షింపబడతాడని చెప్పాం. రెండవ మాట దేవుని దయ ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళు సుబుద్ధిని కలిగి ఉంటారని ధ్యానం చేశాం. మూడవ మాట
దేవుని దయ ఎవరి మీదకైతే వస్తుందో వారు దేవునిని సంతోషపెట్టే అంతటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారని మనం ధ్యానం చేసాం. 4వ మాట, దేవుని దయ ఎవరి మీదకి వస్తుందంటే ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నేర్పమని ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుని ఆయన చిత్తంలోనే నడిచే వారిగా వారు తయారవుతారు. అలాంటి వారి మీదకి దేవుని దయ ఎల్లప్పుడూ వస్తుందని మనం ధ్యానం చేసాం. 5వ మాట, దయగలవాడు తన ఆత్మకు మేలు చేసుకుంటాడని మనం ధ్యానం చేసాం. 6వ మాట, దయగల మాటలో పవిత్రములు అని ధ్యానం చేసాం. 7వ మాట, ఇన్ని ఏమండి మెట్లు కనుక మనం ఎక్కితే 6 మెట్లు ఎక్కితే 7వ మెట్టుకు వచ్చేసరికి ఏమండి 7వ మెట్టుకు వచ్చేసరికి నిన్ను చూసిన వారందరికీ దయ పుట్టిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 6 పాయింట్లు మనం నేర్చుకుంటే కనుక ప్రియులారా, ఎస్తేరు షూషను కోటలో ఉంది. ఎక్కడ ఉందండి? ఎస్తేరు షూషను కోటలో ఉంది. షూషను కోటలో ఎందుకు రప్పించారనంటే రాజుగారు ఉన్నాడు, రాజుగారికి రాణి గారు కావాలి. అమ్మా, రాజుగారికి ఎవరు కావాలి? రాజుగారికి రాణి గారు కావాలి. ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ నిర్ణయించారు, మన 127 సంస్థానంలో ఉన్న యవన కన్యకలందరినీ రాజుగారు షూషను కోటకు రమ్మన్నారని ఒక ప్రకటన చేద్దాం. రాజుగారు, ఎవరికైతే నేను రాణి అవ్వాలనే ఆశ ఉంటుందో ఆ బిడ్డలందరూ వస్తారు, వారిని సంవత్సరం పాటు రాణిగా సిద్ధపరుద్దాం. మీ వద్దకు మేము ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటాం. మీకు ఎవరి యందు దయ పుడుతుందో ఆ బిడ్డను రాణిగా చేద్దామండి అని ఒక ప్రతిపాదన పెట్టారు. రాజు ఓకే అన్నాడు. ప్రకటన వెళ్ళింది. షూషను కోటలోకి మొత్తం 127 సంవత్సరాలు ఉన్న యవన బిడ్డలందరూ వచ్చారు, ఇష్టమున్న వాళ్ళందరూ వస్తే ఆ షూషను కోటలో ఒక ఏమండి ఆయన ఏమంటారు, షండు, ఎవరండి, ఒక షండుకి అప్పచెప్పారు ఆ యొక్క షూషను కోట. వచ్చిన ప్రతి బిడ్డ ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. అన్ని రాసుకుంటాడు. రాసుకొని 1వ నెంబర్ రూమ్ నీకు కేటాయిస్తున్నామ్మా, వెళ్ళమంటాడు. అలాగా వచ్చిన వాళ్ళందరికీ రూములు కేటాయించాడు. రాజు కదా ఏమండి, షూషను కోట ఎన్ని ఉంటాయో, ఎంతమంది వచ్చినా సరిపోతాయి, అందరికీ రూములు కేటాయించేశాడు. ఎస్తేరు వచ్చింది. ఎస్తేరుని చూడగానే అతడికి ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. అరే బిడ్డ అందరిలా కాదు అని పై స్థాయిలో పెట్టాడంట. పై స్థాయిలో ఒక రూమ్ ఇచ్చాడంట ఆ బిడ్డకి. అందరికీ మామూలు రూములు ఇచ్చాడు, ఆ బిడ్డకి పై స్థాయిలో రూమ్ ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఏమండి ఆ బిడ్డను రాజుగారికి తగినట్టుగా రాణిలాగా సిద్ధపరుస్తారు, తయారు చేస్తారు. అయిపోయిన తర్వాత ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళను ఆ రాజు దగ్గరికి పంపించే ముందు ఒక రూల్ పెట్టాడు రాజు, ఆ బిడ్డ ఏది కోరితే అది ఇవ్వండి అని చెప్పి. అండి ఇప్పుడు అమ్మ నిన్ను రేపు రాజుగారి దగ్గర పంపిస్తామరా అని చెప్తాడు ఈయన. చెప్పినప్పుడు వాళ్ళకి తెలుసు కదా, అయ్యో నన్ను రేపు రాజుగారి దగ్గర పంపిస్తే నాకు పాపిడి బిళ్ళ కావాలా, నాకు ఈ ముక్కుకు ఒక బంగారం కావాలా, దీనికి ఒక బంగారం కావాలా, ఇక్కడ ఇంత లావు గొలుసు కావాలా, ఇక్కడ లావు వడ్డానం కావాలా, ఇక్కడ బంగారపు కడియాలు కావాలా, ఇక్కడ కాళ్ళకి బంగారపు ఏంటో కావాలా అండి, ఇంకెక్కడెక్కడెక్కడెక్కడ ఏమేం కావాలి అన్నీ ఇంత లిస్ట్ ఇస్తారంట. వాళ్ళు ఇస్తే ఆయన అన్నీ సిద్ధపరిచి ఇస్తే అన్నీ తగిలించుకుని వెళ్తారంట. రాజుగారు అలా చూసి వెళ్ళమ్మా అంటే ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ పొమ్మంటున్నాడు ఆయన. ఎవరిని చూసినా దయ పుడతలేదు, ఎవరిని చూసినా ఏం పడతలేదు, దయ పుడతలేదు. అలా చూడగానే ఆయన ఆనందపడి లెగిసి వచ్చి కిరీటం నెత్తి మీద పెట్టిలాగా ఎవరిని చూసినా ఆయనకి అనిపిస్తలా అంటున్నాడు. ఎస్తేరు వంతు వచ్చింది. వచ్చాక ఎస్తేరు వచ్చి ఆ యొక్క షండు దగ్గర నిలబడ్డప్పుడు షండు అన్నాడు, అమ్మా నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. ఎస్తేరమ్మ అంది, అయ్యా నాకు ఏమీ వద్దయ్యా అంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయనకి ఒకసారి ఏం అర్థం కాల, ఇదేంటి పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో ఎరైటీ అడుగుతున్నారు, ఈ పిల్ల ఏం వద్దంటుంది ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఆయన. అమ్మ ఏట్రా ఏమొద్దంటావు ఏట్రా అంటే, అయ్యా నాకేమొద్దయ్యా. మరి ఎలాగ వెళ్తావమ్మా రాజుగారి దగ్గరికి అంటే, నీవు ఎలా సిద్ధపరిస్తే అలా వెళ్తానయ్యా అంది. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ షండుడికి ఎక్కలేని ఆనందం వచ్చేసిందండి. ఇలాంటి బిడ్డ కోసమే కదా నేను చూస్తున్నాను, ఇలాగ ఎవరు చెప్పలేదు అని. రాజుగారికి ఎలాగ సిద్ధపరిస్తే ఇష్టం అవుతుందో అది షండుడికి తెలుసు. ఎవరికి తెలుసు? షండుడికి తెలుసు, ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు రాజుగారు యేసు ప్రభువుకు సాదృశ్యం. రాజుగారు ఎవరికి సాదృశ్యం?
యేసు ప్రభువుకు సాదృశ్యం. ఈ యొక్క షండు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. ఏమండి, ఎవరికి సాదృశ్యం? ఈ షండు ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. ఇప్పుడు యేసు ప్రభువుకి ఎలాగ సిద్ధపరిస్తే నచ్చుతుందో ఎవరో తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. ఇప్పుడు ఎస్తేరమ్మ ఎవరి ఇష్టానికి అప్పగించుకుంది? తన ఇష్టం వద్దంది, నాకేమీ వద్దంది, నాకేమీ కావాలని కోరుకోలేదు. కానీ ఎవరి ఇష్టానికి అప్పగించుకుంది? షండు ఇష్టానికి అప్పగించుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు చేతిలో మనల్ని మనం పెట్టుకోగలిగితే, ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభు నన్ను చూడగానే దయగలిగి నన్ను రాణిగా చేసుకునేటట్లుగా నన్ను సిద్ధపరచయ్యా అని మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం మనకు చేతనైతే ప్రియులరా, ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద ఉండగానే మనం పరిశుద్ధాత్మ దేవుని చేతిలో మనల్ని మనం పెట్టుకోగలిగితే మనల్ని ఎలా సిద్ధపరచాలో, మనకి ఎలాగూ ప్రార్థన చేయడంలో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి నింప సఖ్యము కానీ మూలుగులతో ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ మనల్ని సిద్ధపరుస్తున్నాడని చెప్పేసి రాయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. లోపలండి మనలను దేవుని స్వరూపంలోకి, దేవుని స్వభావంలోనికి యేసు ప్రభు ఇష్టపడేలాగా మనల్ని తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరమ్మను సిద్ధపరిచాడంట. సిద్ధపరిచి రాజుగారి దగ్గర పంపించాడంట. రాజుగారి దగ్గరికి అలా ఎదురుగుండా వచ్చి నిలబడగానే రాజుగారు చూడగానే షాక్ అయిపోయాడు. నేను కోరుకున్న వ్యక్తి ఈమె కదా అని లేచి నుంచుని హృదయపూర్వకంగా నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి నెత్తి మీద కిరీటం పెట్టి చేయి పట్టుకుని తీసుకొచ్చి పక్కన కుర్చీలో కూర్చోబెట్టి ఈమె రాణి అని ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, భక్తి చేయటం అంటే యేసు ప్రభు పక్కన రేపొద్దున పరలోక రాజ్యంలో యేసు ప్రభు పెండ్లి కుమారుడుగా ఉంటాడంట. మనము వధువు సంగముగా సిద్ధపడి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మనలను పెండ్లి చేసుకునే అంతటి దయ మన మీద పుట్టేలాగున మన సిద్ధపాటు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఉపవాసం ఎందుకు ఉండాలి సార్? వధువు సంఘంగా తయారవడం కోసం ఉపవాసం ఉండాలి. దేవుని దయను సంపాదించడం కోసం ఉపవాసం ఉండాలి. ఆయన పక్కన పెండ్లి కుమార్తెగా మనలను అంగీకరించే అలాంటి దయ ఆయనకు పుట్టేటట్లుగా మనం ఉపవాసం ఉండాలి. కాబట్టి ప్రియులరా, మనము దేవుని పరలోక రాజ్యంలో పెండ్లి కుమారుడు యేసు ప్రభు అయితే ఆయన పక్కన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినట్లుగా ఆయన దయను పొందుకోవటం కోసం మనం ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆమె దయాదాక్షిణ్యములు పొందెను, ఆమెను రాణిగా ఆయన నిర్ణయించాడు అని చెప్పేసి రాయబడి ఉందండి. కాబట్టి ప్రియులరా, మనము ఈ యొక్క భక్తి జీవితంలో మనం దేవుని దయను సంపాదించుకొని రక్షింపబడాలి. దేవుని దయను సంపాదించుకొని సుబుద్ధి కలిగిన వాళ్ళంగా మారాలి. దేవుని దయను సంపాదించుకొని ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టే అంతటి భక్తిని మనం చేయాలి. దేవుని దయను సంపాదించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించటం మనం తెలుసుకోవాలి. దేవుని దయను సంపాదించుకొని దయ కలిగిన వారుగా మారిపోవాలి. దేవుని దయను సంపాదించుకొని దయ కలిగిన మాటలు, పవిత్రమైన మాటలే మన నోటి నుంచి వచ్చేలాగా మన నాలుకను సాధువు చేయాలి. దయ కలిగిన వారుగా మనం మారిపోయి ఆయన పక్కనే రాణిగా మనం సిద్ధపరచబడాలి. ఇదే పొద్దున యేసు ప్రభుల వారు 3వ ఆకాశంలో నుంచి 2వ ఆకాశంలోనికి ఆయన అలాగ దిగుతూ వస్తున్నప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవడానికి వధువు సంఘంగా మనం మేఘముల మీద కొనిపోబడేటట్టుగా మన సిద్ధపాటు ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లరా, మన ప్రార్థనలన్నీ కూడా ఇలాంటి అత్యుత్తమమైనటువంటి అంశాలతో మనం ప్రార్థనలో మనం గడపాలి. మన టార్గెట్ ఏమిటంటే మనం వధువు సంఘముగా సిద్ధపరచబడాలి. మనం విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు. మనం పరలోక రాజ్యం చేరాలి అనేది మన టార్గెట్ అవ్వాలి. అందుకోసం మనం ఉపవాసం ఉండి ఈ యొక్క విషయాలన్నీ మనం సాధించి ఆయన దయను పొందుకునేట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వెత్తబడిన వాక్కు నీరుగట్టు ఫలం చేయండి, దృష్టి తిప్పకుండా సహాయం చేయండి. మేమందరము వధువు సంఘంగా సిద్ధపరచబడినట్లుగా పరిశుద్ధాత్మదేవా మీ కార్యాలన్నీ మీ శైలిలో చేయమని
మమ్మలను సిద్ధపరిచి మహిమ పొందమని, ఎవ్వరు విడిచిపెట్టబడకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.